నమస్కారం. నేను మీ స్వరూప్ కిషన్. మిత్రులారా, జ్ఞానం అది ఒక నది లాంటిది. ఒక గురువు దగ్గర ప్రారంభమైన విద్య మరో గురువు దగ్గర మరింత లోతు సంతరించుకుంటుంది. ద్రోణుడు కూడా అదే మార్గంలో నడిచాడు. మహర్షి భరద్వాజుని వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత అతడు అస్త్రశస్త్ర విద్యలో మరింత నైపుణ్యం సంపాదించడానికి ఆ కాలంలోని ప్రసిద్ధ ఆచార్యుల్లో ఒకరైన అగ్నివేశ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం సాధారణ విద్యాలయం కాదు. భవిష్యత్తులో రాజ్యాలను కాపాడే యోధులు, ధర్మాన్ని రక్షించే వీరులు అక్కడే తయారవుతున్నారు. ఆశ్రమ జీవితం. ఆ రోజుల్లో గురుకులంలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండేవి కాదు. రాజకుమారుడైనా ఋషిపుత్రుడైనా అందరూ ఒకే నేలపై కూర్చుని భోజనం చేసేవారు. అందరూ అడవికి వెళ్ళి సమిబిద్దలు తెచ్చేవారు. అందరూ ఆశ్రమాన్ని శుభ్రం చేసేవారు. ఎందుకంటే విద్యకు ముందు వినయం నేర్పించడమే గురుకుల ధర్మం. ఇదే కారణం భారతదేశంలోని గురుకుల వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత గొప్ప విద్యా విధానాల్లో ఒకటిగా నిలబెట్టింది. ఒక కొత్త పరిచయం. ఒకరోజు ఆ ఆశ్రమానికి పంచాల దేశ యువరాజు ద్రుపదుడు వచ్చాడు. అతడు రాజకుమారుడు, కానీ ఆశ్రమంలో అది ఎవరికీ ముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ విల్లు బాగా పట్టగలవాడే గొప్పవాడు, శ్రమించేవాడే గౌరవం పొందేవాడు. ఆ విధంగా ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురువు వద్ద ఒకే విద్యను అభ్యసించడం ప్రారంభించారు. స్నేహం ఎలా మొదలైంది? రోజులు గడుస్తున్నాయి. సాధన, శ్రమ, గురుసేవ ఈ మూడు వారిని మరింత దగ్గర చేశాయి. విల్లు పట్టినప్పుడు ఇద్దరు పోటీదారులు, భోజనం చేసే సమయంలో ఇద్దరు స్నేహితులు. ఆశ్రమంలో రాజు అనే తేడా లేదు, పేద అనే తేడా లేదు. ఉన్నది ఒక్కటే, విద్యార్థి అనే గుర్తింపు. అలా ద్రోణుడు, ద్రుపదుడు ప్రాణ స్నేహితులయ్యారు. ఒక అమాయకమైన వాగ్దానం. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇద్దరూ ఆశ్రమం బయట ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చున్నారు. చాలాసేపు భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ద్రుపదుడు చిరునవ్వుతో ద్రోణుడి భుజంపై చేయి వేసి ఇలా అన్నాడని మహాభారతం తెలియజేస్తుంది. ద్రోణ, ఈరోజు మనిద్దరం విద్యార్థులం. రేపు నేను పంచాల రాజునవుతాను. అప్పుడు నా రాజ్యం నీ రాజ్యం కూడా అవుతుంది. మన స్నేహం ఎప్పటికీ మారదు. ఆ మాటలు ద్రుపదుడు స్నేహంతో అన్నాడు. ద్రోణుడు మనస్ఫూర్తిగా నమ్మాడు. ఎందుకంటే ఆశ్రమంలో చేసిన స్నేహం జీవితాంతం నిలుస్తుందని అతడు విశ్వసించాడు. కానీ మిత్రులారా, కాలం మనుషులను మాత్రమే కాదు, వారి ఆలోచనను కూడా మార్చేస్తుంది. అది వారిద్దరి జీవితాల్లో కూడా జరగబోతోంది. చిన్న ఆసక్తికరమైన విషయం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గురుకులంలో ఏర్పడిన స్నేహాలు కేవలం వ్యక్తిగత సంబంధాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో రాజ్యాల మధ్య సంబంధాలకు పునాదిగా మారేవి. అందుకే రాజకుమారులను చిన్న వయస్సులోనే గురుకులాలకు పంపేవారు. వారు పాలించడం మాత్రమే కాదు, మనుషులను అర్థం చేసుకోవటం కూడా నేర్చుకోవాలని. కాలచక్రం తిరిగింది. సంవత్సరాలు గడిచిపోయాయి. విద్య పూర్తయింది. ప్రతి ఒక్కరూ తమ తమ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. ద్రుపదుడు పంచాల దేశానికి తిరిగి వెళ్ళాడు. త్వరలోనే రాజయ్యాడు. ద్రోణుడు తన జీవితంలో మరో అధ్యాయాన్ని ప్రారంభించాడు. అతడు కృపాచారిని సోదరి కృపిని వివాహం చేసుకున్నాడు. కాలక్రమంలో వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే అశ్వత్థామ. ద్రోణాచార్యుని జీవితంలో ఆనందాన్ని నింపిన ఈ చిన్నారి త్వరలోనే ఆయన హృదయాన్ని అత్యంత బాధతో నింపబోతున్నాడు. ఎందుకంటే జ్ఞానం అపారంగా ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో సంపద మాత్రం లేదు. ఒకరోజు ఆ చిన్నారి అమాయకంగా అడిగిన ఒక ప్రశ్న ద్రోణాచార్యుని జీవితాన్నే మార్చేసింది. నాన్నా, నాకు కూడా పాలు కావాలి. ఆ ఒక్క మాట ఒక తండ్రి హృదయాన్ని ఎంతగా కదిలించిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మహాభారతం ఆధారంగా సులభమైన తెలుగులో తెలుసుకుందాం. అలాగే మన పురాణాల్లోని ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని
మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.